హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 9355 పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసిన విషయం గతంలో మనకు తెలిసిందే. అయితే ఈ యొక్క పోస్టులో కొంతమంది మనకు విధుల్లో అయితే చేరలేదు, మరికొంతమంది అయితే విధుల్లో చేరిన కొన్ని నెలల తర్వాత మనకు లెఫ్ట్ అయితే అయిపోవడం జరిగిందనమాట. ఈ విధంగా మనకు 1177 పంచాయతీ కార్యదర్శి పోస్టులు అయితే తాజాగా మనకు ఖాళీగా ఉన్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మొత్తంగా మనకు పర్సంటేజ్ విషయానికి వచ్చినట్లయితే 93% మాత్రమే ఈ యొక్క విధుల్లోకి జాయినింగ్ అయినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే విధుల్లోకి జాయినింగ్ అయితే అయ్యారో వారికి 6 నెలల వేతనాలకు సంబంధించి 74 కోట్లు అయితే విడుదలైనట్లుగా కూడా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇలాగా మనకు విధుల్లో జాయినింగ్ అయిన వారికి వారి యొక్క పనితీరుకి అంచనాగా మనకు ఒక ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందించారు. సో ఎవరైతే ఈ యొక్క జాబ్స్లో జాయినింగ్ అయ్యారో వీరందరూ కూడా రెగ్యులర్ జాబ్స్ అయితే కావు. సో వీరు బాగా వర్క్ అనేది చేసినట్లయితే ఆఫ్టర్ 3 years తర్వాత వీరిని రెగ్యులర్ చేస్తామని చెప్పి, అంటే గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క పోస్టును రెగ్యులర్ చేస్తారని చెప్పి కూడా మనకు తెలిసిందే. ఆ యొక్క వేతనం కూడా మనకు అమలు చేస్తారు. సో అప్పటి వరకు కూడా 15,000 అనేది మనకు ప్రతి నెల కూడా ఇస్తున్న విషయం కూడా తెలిసిందే. వారి చేత బాండ్ పేపర్ల మీద కూడా సంతకం అనేది మనకు చేయించుకున్నారు. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఖాళీగా ఉన్న పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారు, లేదంటే ఏదైనా సరే నోటిఫికేషన్ ఇస్తారా అనే దానిపై మనకు ఇంకా సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైతే విధుల్లో చేరారో వాళ్ళందరూ కూడా బాగా వర్క్ అనేది చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే వారి యొక్క ఉద్యోగం అనేది మనకు రెగ్యులర్ అయితే అవుతుంది. అప్పటి వరకు కూడా సో 15,000 అనేది మనకు ప్రతి నెల మనకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ వారు కూడా బాండ్ కూడా రాయించుకున్నారు. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ యొక్క సమాచారం మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నా. మరిన్ని ముఖ్యమైన అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటా. థ్యాంక్ యూ.